సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజశేఖర్ అండ్ యువర్ వాచింగ్ శేఖర్ టెక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, రీసెంట్గా మొబైల్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మీరు పెరిగినాయి, మీరు చూసే ఉంటారు రీసెంట్ లాంచెస్లో. సో ఇప్పుడు వచ్చే మొబైల్సే కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న మొబైల్స్ ప్రైజెస్ కూడా అయితే పెరిగినాయి. దీపావళి దసరా ఆఫర్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా వరకు ప్రైజెస్ పెరిగాయి. 6,000 to 7,000 ఆల్మోస్ట్ పెరిగిపోయినాయి మొబైల్స్ అయితే. సో ఈ సినారియోలో మనం ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే, అది కూడా 20,000 దగ్గర ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే, సో ఈ వీడియో అయితే మీకోసమే. సో ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, సో దట్ మీకు అయితే క్లారిటీ వస్తుంది 20,000 బడ్జెట్లో అయితే ఏ మొబైల్ తీసుకోవాలని. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో X7 5G. సో 1 year బ్యాక్ అయితే లాంచ్ అయింది ఈ మొబైల్. సో ఇందులో మెయిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఇది 6.67 inches 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది 1.5K రెజల్యూషన్ ఉంటుంది. సో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది డిస్ప్లేకి, అండ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటైతే, ఇది ప్రీవియస్ 1 year బ్యాక్ లాంచ్ అయిన మొబైల్. సో 5500 mAh బ్యాటరీతో కెపాసిటీతో అయితే వస్తుంది, అండ్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది, అలాగే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. మెయిన్ రేర్ సైడ్ కెమెరా ఇందులో సోనీ LYT600 సెన్సర్ని యూజ్ చేశారు. సో మంచి సెన్సర్ ఇది, లో లైట్ ఫోటోగ్రఫీ కూడా అయితే బాగుంటుంది. సో సోనీ ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే 8+128GB దీని బేస్ మోడల్. దీని ప్రైస్ 17,999 అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ పోకో X7 విషయానికి వస్తే. సో మాకు పర్లేదు, ఒక ఆల్రౌండర్ మొబైల్ కావాలి, ప్రీవియస్ లాంచ్ అయిన మొబైల్ అయినా పర్లేదు అనుకుంటే ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు మీరు, పోకో X7 5G అయితే. అండ్ నెక్స్ట్ మొబైల్ IQ Z10R. ఇది రీసెంట్గానే లాంచ్ అయిన మొబైల్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 20,000 దగ్గర అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ లాంచ్ ప్రైస్ దీనిది 18,000 దగ్గర అయితే లాంచ్ చేశారు, బట్ ఇప్పుడు ఇది 20,000కి అయితే అవైలబుల్. ఇందులో మెయిన్ ఫీచర్స్ విషయానికి వస్తే, డిస్ప్లే ఇందులో క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 6.7 inches క్వాడ్ కర్వ్ డిస్ప్లే, ఫుల్ HD+ రెజల్యూషన్ అయితే వస్తుంది. అండ్ ఇందులో కెమెరాస్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ అయితే ఉంటుంది, అండ్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. సో డీసెంట్గా ఉంటుంది ప్రాసెసర్ కూడా అయితే, పర్ఫార్మెన్స్ అండ్ కెమెరాస్ కూడా డీసెంట్ అయితే ఉంటాయి. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆర్జన్ OSతో వస్తుంది, అండ్ Android 15తో అయితే రన్ అవుతుంది. IP68 అండ్ IP69 రేటింగ్ కూడా సపోర్ట్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ ఆల్రెడీ చెప్పాను కదా, 20,000 అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్ ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు, బట్ ఇది ఫ్లాట్ డిస్ప్లే అయితే కాదు, క్వాడ్ కర్వ్ డిస్ప్లే, అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో బ్యాటరీ 5700 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఒక ఆల్రౌండర్ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మొబైల్ విషయానికి వచ్చేసరికి, ఇది రియల్మీ P4. సో ఈ మొబైల్లో 6.7 inches ఫుల్ HD+ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇది ఫ్లాట్ డిస్ప్లే. సో మీరు ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకుంటే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రైస్లో. అండ్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో అయితే వస్తుంది, డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా 7000 mAh మ్యాసివ్ కెపాసిటీతో అయితే వస్తుంది బ్యాటరీ, ప్లస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బాక్స్లోనే ఛార్జర్ ఇంక్లూడ్ చేస్తారు. అండ్ ఇంకా 50+8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అండ్ ఇంకా సెల్ఫీ 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇందులో ఒక కాన్ వచ్చేసరికి, దీని బేస్ మోడల్ 6+128GBతో స్టార్ట్ అవుతుంది, 8+128GB కాదు, 6+128GB ఇది. సో అదైతే మీరు ఒకటి నోటీస్ చేయొచ్చు ఇక్కడ. సో దీని 8GB ర్యామ్ వేరియంట్ ఇంకో 1500 అడిషనల్గా అయితే పెట్టాలి. సో ఇదైతే ఒకసారి చూసుకోండి మీరు. సో అపార్ట్ ఆఫ్ దట్ ఇంక ఈ మొబైల్ అయితే బాగానే ఉంటుంది, రియల్మీ P4. సో ఫ్రెండ్స్, మీరు వీడియో ఎక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుంటుంది. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మొబైల్స్ అన్ని లింక్స్ అయితే మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో అక్కడ నుంచి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మళ్ళీ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మొబైల్ ఓపో K13 5G. సో ఇది ఒక అండర్ రేటెడ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఓపో K13 చాలామంది దీన్ని పట్టించుకోలేదు అంతగా, బట్ ఈ మొబైల్ అయితే బాగుంటుంది. సో ఇందులో డిస్ప్లే 6.7 inches ఫుల్ HD+ AMOLED డిస్ప్లే, ఇది కూడా ఫ్లాట్ డిస్ప్లేనే. సో మ్యాక్సిమం స్పెక్స్ అని రియల్మీ P4 లాగా అయితే ఉంటాయి. సో బట్ ప్రాసెసర్ దగ్గర డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇందులో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఇందులో. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది. అలాగే 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ IP65 రేటింగ్తో అయితే వస్తుంది ఈ మొబైల్. ఒప్పో నుంచి ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. దీని బేస్ మోడల్ కూడా 17999 అయితే ఉంది ప్రైస్. సో 8+128GB అయితే ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ CMF Phone 2 Pro అయితే ఉంది. సో ఇందులో మేజర్ హైలైట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది ఇందులో. సో ఈ బడ్జెట్లో ఏ మొబైల్ అయితే లేదు టెలిఫోటో లెన్స్ అయితే. సో ఇందులో టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. సో మీరు టెలిఫోటో లెన్స్ మీకు కావాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇందులో మిగతా స్పెసిఫికేషన్స్ 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈసారి వీళ్ళు ఛార్జర్ అయితే బాక్స్లోనే ఇస్తున్నారు. సో మీరు ఎక్కడ బయట అయితే తీసుకోక్కర్లేదు, ఛార్జర్ బాక్స్లోనే ఇస్తారు. ఇంకా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో 50 బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇంకా నథింగ్ OS మీద అయితే రన్ అవుతుంది. Android 15తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ఇది ఫ్రెండ్స్ CMF Phone 2 Pro డీటెయిల్స్ అయితే. సో మీకు టెలిఫోటో లెన్స్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ మొబైల్ని అయితే. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం చెప్పిన మొబైల్స్ అన్నీ వితౌట్ కార్డ్ ఆఫర్స్తో 20,000 లోపు ఉన్న మొబైల్స్. బట్ ఇప్పుడు విత్ కార్డ్ ఆఫర్, ఒకవేళ మీ దగ్గర కార్డు డిస్కౌంట్తో మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ 2 ఆల్రౌండర్ మొబైల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఇంకొకటి రియల్మీ P3 అల్ట్రా. సో ఈ 2 మొబైల్స్ అయితే ఆల్రౌండర్ కేటగిరీలోకి అయితే వస్తాయి ఈ ప్రైస్ రేంజ్లో అయితే. ఇవి 20 to 23 మధ్యలో అయితే ప్రైస్ వేరీ అవుతుంది. మ్యాక్సిమం 22,000 దగ్గర అయితే ఉంది. విత్ కార్డ్ ఆఫర్స్తో 20,000 దగ్గరికి అయితే వస్తుంది. సో ఈ మొబైల్లో ఫస్ట్ ఎడ్జ్ 60 ఫ్యూజన్ విషయానికి వస్తే ఇక్కడ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. POLED ప్యానెల్, ఇది కర్వ్డ్ డిస్ప్లే అండ్ డీసెంట్ బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఇంకా రియల్మీ P3 అల్ట్రా విషయానికి వస్తే ఇది మ్యాక్సిమం గేమర్స్కి అయితే బాగుంటుంది ఈ మొబైల్. సో ఇందులో డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే 1.5K రెజల్యూషన్ ఉన్న AMOLED డిస్ప్లే. సో ఇది కూడా క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేనే, ఫ్లాట్ డిస్ప్లే అయితే కాదు. ఇంకా డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. అలాగే పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది ఈ మొబైల్లో. MediaTek 8 సిరీస్ ప్రాసెసర్ కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా విత్ కార్డ్ ఆఫర్స్ అండ్ వితౌట్ కార్డ్ ఆఫర్స్తో ఉన్న మొబైల్స్ అయితే. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో ఇందులో ఏ మొబైల్ మీరు తీసుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. సో అక్కడ నుంచి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు మనం ఫాలో అవుతాం.